హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, చాలా చిన్న కంపెనీ చెప్పాలంటే అరౌండ్ 700 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కానీ వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్న వర్క్ చేసే సెగ్మెంట్లో వాళ్ళే లీడర్స్ చెప్పాలంటే. అండ్ అది ట్రెడిషనల్గా చేసే బిజినెస్ వల్ల వాళ్ళ పీఈ చాలా తక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళ గ్రోత్ రేట్ కూడా బాగా తక్కువ ఉంటుంది. అరౌండ్ 12 పీఈతో అయితే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ అయితే. కానీ వాళ్ళ ఇండస్ట్రీకి పాజిటివ్గా ఒక ట్రిగ్గర్ అయితే వచ్చిందనమాట వాళ్ళ గ్రోత్కి. నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్లో వాళ్ళకి మంచి గ్రోత్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. గవర్నమెంట్ కొన్ని న్యూ నార్మ్స్ వల్ల, కొన్ని పాలసీస్ అండ్ చేంజెస్ వల్ల ఈ కంపెనీకి చాలా మంచి బూస్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఆ కంపెనీ ఏది, వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. ఓకే, ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు కొంతమంది అంటే స్టాక్ పేరు చూడంగానే అంటే పెద్దగా డీటెయిల్గా తెలియకుండా కొందరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కొంచెం తగ్గించుకోవాలి చెప్పాలంటే. మొత్తం బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పేరు ఒకటే కాదు, మనకి స్టాక్ పేరుతో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో మనకి ఆ కంపెనీ గురించి తెలియకపోతే మనం హోల్డ్ చేసే కెపాసిటీ అయితే ఉండదు. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఎందుకు ఎగ్జిట్ అవ్వాలని కూడా తెలియదు మనకి. సో దట్ నేను మోస్ట్లీ ఒక కంపెనీ గురించి మీకు డిస్కస్ చేస్తే 100% ఆ కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో. ఒకవేళ లెంత్ ఎక్కువైనా కూడా వీడియో మీకు ఆల్మోస్ట్ 15-20 మినిట్స్లో మ్యాక్సిమం 100% ఆ కంపెనీ గురించి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా 1 or 2% ఏదైనా మిస్ అవుతే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మనం ఎప్పుడైనా 100% తెలుసుకొని ఆ కంపెనీ గురించి ఇన్వెస్ట్ చేస్తే మనకి హోల్డ్ చేసే కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఆ స్టాక్ ఫాల్ అయినా కూడా మనం కొంచెం హోల్డ్ చేస్తాం, కొంచెం పేషెన్స్గా అయితే ఉంటాము. అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా మన ఇన్వెస్టింగ్లో మెయిన్గా మనం డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్లో మనం వర్క్ చేయాలి చెప్పాలంటే. వర్క్ చేసి ఆ కంపెనీ గురించి 100% తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మనకు రిటర్న్స్ కూడా బాగుస్తాయి. నేను మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం కొన్ని వీడియోస్కి లోటస్ చాక్లెట్ అనుకుంటా ఆ స్టాక్ చెప్పినప్పుడు నేను ఆ స్టాక్ని కంక్లూజన్లో ఈ టైంలో బై చేయకూడదు అని చెప్పాను అనమాట. నేను మొత్తం అంతా డిస్కస్ చేసిన తర్వాత ఈ టైంలో బై చేయకూడదు అని చెప్తే అది మాత్రం వినకుండా మొత్తం నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ కంపెనీ గురించి మొత్తం చూసి స్టార్టింగ్లో కొంతమంది అయితే బై చేసేసారు లోటస్ చాక్లెట్. అది ఆ టైంలో పీక్లో ఉంది. ఆ టైంలో చెప్పాలంటే ప్రైస్ అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది అనమాట స్టాక్ అయితే. అప్పుడు కామెంట్స్ అయితే పెట్టారు అంటే స్టాక్ ఫాలో అయిపోతుందని చెప్పి. కానీ ఆ వీడియోలో నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశానని చెప్పి మళ్ళీ మీకైతే చెప్పాను. అది కాకుండా చూడాలన్నమాట. మెయిన్గా చెప్పాలంటే ఒక స్టాక్ పేరు చూసి వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా అట్లీస్ట్ మీరు స్టడీ చేయకపోయినా కూడా అట్లీస్ట్ వీడియో లెంత్ ఒకవేళ 18 minutes అయినా 20 minutes అయినా ఒక ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కంపెనీ గురించి ఆల్మోస్ట్ 100% అయితే మీకు తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం కంపెనీ గురించి వస్తుంది. తర్వాత మీకు ఆ బిజినెస్ నచ్చితే తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది. మీకు రిస్క్లు తెలియాలి, పాజిటివ్స్ అన్నీ తెలియాలన్నమాట కంపెనీలో. అప్పుడే మీరు ఆ కంపెనీ అయితే హోల్డ్ చేయగలరు. ఓకే, కమింగ్ టు ద కంపెనీ. ఫస్ట్లీ మనకి చేంజెస్ ఏం రాబోతుంది మనం చూడాలి కదా. మన గవర్నమెంట్ చేంజెస్ ఏం చేస్తుందంటే, మన స్కూల్స్ ఉంటాయి కదా, ఎల్కేజీ నుంచి మొత్తం మనకి ఇంటర్ వరకు అనమాట. ఇంటర్ వరకు అంత సిలబస్ మొత్తం ఇండియాలో ఒకటే ఉండాలి అని చూస్తున్నారన్నమాట. వీళ్ళ స్కూల్స్లో కానీ ఇంటర్ కాలేజ్ వరకు సిలబస్ ఒకటే మెయింటైన్ చేయాలి అన్ని స్టేట్స్లో అని చెప్పి గవర్నమెంట్ అయితే పాలసీ అయితే తీసుకొచ్చింది. అది ఇయర్ 2025 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. దీనివల్ల ఒక కంపెనీకి అయితే బెనిఫిట్ అవుతుంది. ఈ కంపెనీ పేరు యశ్చంద్. మనకు తెలిసిందే కదా, మనకి చిన్నప్పుడు బుక్స్ చాలా వరకు పబ్లిషర్స్ యశ్చందే ఉండేవాళ్ళు. అండ్ ఈ ఇండస్ట్రీలో వీళ్ళే లీడర్స్ చెప్పాలంటే. అండ్ ఈ కంపెనీ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళకి ఆపర్చునిటీ సైజ్ అంతా వీటి గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ కంపెనీకి ఎంత అడ్వాంటేజ్, ఎంత గ్రో అవుతుంది వీటి గురించి మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎందుకు బెనిఫిట్ అవుతుంది వీటి గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఈ సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బుక్స్ అయితే చేంజ్ అవుతాయి, కొత్త బుక్స్ అయితే వస్తుంది, కొత్త సిలబస్ అయితే వస్తుంది. నార్మల్గా ఈ స్కూల్స్లో కానీ అంటే ఇంటర్ కాలేజెస్లో ఏం జరుగుతుందంటే మనకి చాలామంది సెకండ్ హ్యాండ్ బుక్స్ అయితే యూస్ చేస్తుంటారు కదా. కోటిలో వెళ్ళి సెకండ్ హ్యాండ్స్ బుక్స్ కొనడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే కొత్త బుక్స్ మనం ప్రతిసారి కొనే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి దీనివల్ల ఈ కంపెనీకి కొంచెం రెవెన్యూస్ అయితే తగ్గుతూ ఉంటాయి, రైట్. అదే కానీ మొత్తం సిలబస్ చేంజ్ అయిపోయి కొత్త బుక్స్ కానీ వచ్చాయనుకోండి, అందరూ ఈసారి కొత్త బుక్సే కొనాల్సి వస్తుంది కదా. కొత్త సిలబస్ వస్తుంది కాబట్టి మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దొరకదు కాబట్టి డెఫినెట్గా కొత్త బుక్సే కొనాలి. అప్పుడు ఒక్కసారిగా వీళ్ళ రెవెన్యూస్ జంప్ అయితే వీళ్ళు కనబడుతుంది అనమాట. సో దట్ ఈ కంపెనీకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పి చాలామంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. రీసెంట్గా నేను 2-3 మెంబర్స్ని అయితే విన్నాను నేను. అండ్ చాలా పాజిటివ్గా అయితే ఉన్నారన్నమాట ఈ కంపెనీ గురించి. మనకి సిలబస్ చేంజ్ మనకి ఎక్కడ కనబడుతుందంటే మనకి సిబిఎస్ఈ సిలబస్లో కనబడుతుంది. అండ్ స్టేట్ సిలబస్లో కూడా మనకి చేంజెస్ అయితే కనబడుతున్నాయి. ఐసిఎస్ఈ సిలబస్ అనేది వీళ్ళ చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో లేదు. ఓన్లీ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ మనకి సిలబస్ అయితే చేంజ్ అవబోతుంది. వీటిలో వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 80% వీళ్ళకి ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ వీళ్ళే అయితే ఉందన్నమాట. వీళ్ళ రెవెన్యూస్ అయితే వస్తాయి కాబట్టి వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ అనమాట యశ్చంద్ వీళ్ళకి. ఈ ప్రాసెస్ మనకి 2027 లోపల అన్ని క్లాసెస్కి చేంజ్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే రూల్ తీసుకొచ్చింది. మనకి 2025లో ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నమాట. కొన్ని క్లాసెస్కి ఆల్రెడీ
వీళ్ళ సిలబస్ అయితే రోల్ అవుట్ అయితే జరిగింది, చేంజెస్ అయితే జరిగాయి అనమాట. వీళ్ళు క్లాస్ 1 to 2 క్లాసెస్ వరకు అయితే జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ అన్నీ మెల్లగా జరుగుతాయి. FY27లో అన్ని క్లాసెస్కి వీళ్ళు సిలబస్ అయితే చేంజ్ అయిపోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. సో దట్ వీళ్ళకి ఒక 2 to 3 ఇయర్స్లో, నెక్స్ట్ మనకి 2 ఇయర్స్లో అనుకోవచ్చు, 2 to 3 ఇయర్స్లో వీళ్ళకి మంచి బెనిఫిట్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇంకా డీప్గా వెళ్దాం, వీళ్ళ కాన్ కాల్ అన్నీ చూద్దాం, తర్వాత ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఎంత గ్రోత్ వస్తుందో కూడా మనం చూద్దాం. అండ్ వీళ్ళ బిజినెస్ ఆఫరింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మనం చూసినప్పుడు K-12 టెక్స్ట్ బుక్స్ అనమాట. మన K అంటే కిండర్ గార్డెన్ టు 12th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడంలో వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ అయితే వస్తుంటాయి. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ వాటిలో కూడా వస్తుంటుంది వీళ్ళకి సమ్ రెవెన్యూస్. అండ్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడ్స్ వీళ్ళు పబ్లిష్ చేస్తారు కదా, వాటిలో నుంచి వస్తుంది. అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ వీళ్ళకి యాప్ అయితే ఉందన్నమాట, డిజిటల్ లెర్నింగ్ యాప్ అయితే ఉంది, వాటి నుంచి కొంచెం రెవెన్యూస్ అయితే వస్తాయన్నారు. రెవెన్యూ బ్రేకప్ కూడా మనం చూద్దాం అనమాట. మనం రీసెంట్గా మనం చూస్తే ప్రభుదాస్ లీలాధర్ దగ్గర నుంచి బై రేటింగ్ అయితే వచ్చింది 286 టార్గెట్ ప్రైస్ అండ్ ICICI డైరెక్ట్ 247 టార్గెట్ ప్రైస్. ఇవి కాదు, ఇంకా కూడా అంటే మనం వేరే అనలిస్టులు కూడా నాకు చాలా పాజిటివ్ కనబడింది, గ్రోత్ ఉంటుందని చెప్పి. అండ్ రిస్క్స్ మనం చూడాలన్నమాట. కొన్ని రిస్క్లు అయితే ఉన్నాయి. మనం చూస్తే పైరసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ బుక్స్ అయితే పైరసీ చేస్తున్నారని చెప్పి కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. దానిలో వీళ్ళకి కొంచెం లాసెస్ అయితే వస్తుందన్నమాట పైరసీ చేయడం వల్ల. మనకి మూవీస్ పైరసీ చేసినట్లే బుక్స్ కూడా పైరసీ చేస్తున్నారు. దీనివల్ల కొంచెం వీళ్ళకి నెగిటివ్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ డిజిటల్ ట్రాన్సిషన్లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టాలి, సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టాలి, కాబట్టి అది దాంట్లో కొంచెం రిస్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్లో కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ రిసీవబుల్ డేస్ 140 డేస్ అయితే ఉన్నాయన్నమాట. క్యాష్ ఫ్లో ఛాలెంజెస్ ఇవన్నీ కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి డీప్గా వెళ్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్ విన్న తర్వాత వీళ్ళు ఈసారి మనం ఏం చెప్పారు వీటి గురించి మనం చూద్దాము. దాని తర్వాత వీళ్ళ ఫండమెంటల్స్ వీటి గురించి మనం మాట్లాడదాం, ఎంత గ్రో అవుతుంది ఇక్కడి నుంచి మనం మాట్లాడదాం. ఓకే, కమింగ్ టు వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ హైలైట్స్లో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనం చూసినప్పుడు FY25 పర్ఫార్మెన్స్లో వీళ్ళు మల్టీ ఇయర్ హైస్, ఆల్ మెట్రిక్స్లో మల్టీ ఇయర్ హైస్లో అయితే ఉన్నారని చెప్తున్నారు. అండ్ మరీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వీళ్ళ హెడ్డింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. మనం చూస్తే రెవెన్యూస్ 9% గ్రో అయ్యాయి. ఈ ట్రెడిషనల్ బిజినెస్ కాబట్టి గ్రోత్ అంత లేదు, ఉండదు ఇప్పుడు కూడా. ఓకే, వీళ్ళు 9% రెవెన్యూస్ గ్రోత్ అయ్యాయి అనమాట. అండ్ ఇంకా మనం చూస్తే నెక్స్ట్ కింద ప్రాఫిటబిలిటీలో మనం చూస్తే గ్రాస్ మార్జిన్ 68% అయితే మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 66% అయితే ఉందన్నమాట. ఇది 12% గ్రోత్. ఈ మార్జిన్స్ పెరగడానికి రీజన్స్ మనం చూస్తే బెటర్ ప్రొడక్ట్ మిక్స్ అండ్ కంటెంట్ లైసెన్సింగ్ అండ్ స్టేబుల్ పేపర్ ప్రైజెస్. వీళ్ళ పేపర్ ప్రైజెస్ పైన కూడా డిపెండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ రా మెటీరియల్ పేపరే కదా, అండ్ వీళ్ళు బుక్స్ పబ్లిష్ చేస్తారు కాబట్టి పేపర్ ప్రైజెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు స్టేబుల్గా ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా. అండ్ నెక్స్ట్ ఎబిటాలో మనం చూస్తే 23% ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు గ్రో అయ్యారు. అండ్ మార్జిన్స్ 18.8 అయితే వచ్చింది. వీళ్ళ గైడెన్స్ ఏమో 17 to 19% ఇచ్చారు, అది 18.8% బాగానే హైలో అయితే వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఆపరేటింగ్ ఇన్కమ్ అయితే 65% గ్రో అయిందని చెప్తున్నారు, మంచి గ్రోత్ దీనిలో. ప్యాట్ అయితే 602 million అయితే వచ్చిందంట. మనం ఫర్దర్ కూడా మనం చూద్దాము ఫండమెంటల్స్లో. ఓకే, ఈ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళకి ఎలా పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది మనం చూసినప్పుడు మనకి ఈ సిలబస్ చేంజెస్ జరుగుతున్నాయి కదా, దీనిలో ఇంకా అంటే స్టార్టింగ్ ఇంకా కొన్ని క్లాసెస్ మాత్రం అయ్యాయని చెప్పాను కదా. 3rd and 6th క్లాస్ వాళ్ళకి సిలబస్ అయితే చేంజ్ అయింది. దీనివల్ల FY25లో పెద్దగా వీళ్ళకి ఫైనాన్షియల్ నెంబర్స్లో ఇంపాక్ట్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు అనమాట. లోవర్ ఇంపాక్ట్ ఫర్ న్యూ NCERT బుక్స్ యాజ్ ఓన్లీ 3rd and 6th క్లాస్ హ్యాస్ రోల్ అవుట్ ఇన్ FY25. మిగతావి చేంజెస్ అన్నీ ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో FY26లో అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ రాను చేంజెస్ రావడం వల్ల FY25 లోపల వీళ్ళ వాల్యూమ్స్ బాగా పెరుగుతాయి అండ్ డెఫినెట్గా వీళ్ళ గ్రోత్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, దానిలో వీళ్ళ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా దీనిలో రెవెన్యూస్ అయితే తగ్గుతున్నాయి హైయర్ ఎడ్యుకేషన్ దానిలో. లోవర్ స్టూడెంట్ పర్చేజెస్ ఇన్ కాలేజెస్, వీళ్ళ స్టూడెంట్స్ అయితే తక్కువ కొంటున్నారంట వీళ్ళ బుక్స్. అండ్ పైరసీ జరుగుతుందంట అక్కడ, ఎక్కువ పైరసీ జరగడం వల్ల. అండ్ దీనిలో వీళ్ళకి డీగ్రో అవుతున్నారు వీళ్ళు చెప్పాలంటే 60 to 70 crores వీళ్ళకి డీగ్రో అయ్యారు వీళ్ళ రెవెన్యూస్ అని చెప్తున్నారు. అండ్ కంపేర్ టు FY28 ఈ హైయర్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు డీగ్రో అవుతున్నారు. అండ్ మన స్కూల్ లెవెల్ వాటిలో చూస్తే బాగానే గ్రోత్ అయితే ఉందన్నమాట. ఓకే, కమింగ్ టు వీళ్ళకి ఒక యాప్ అయితే ఉందన్నమాట, ED Tech Initiatives. దీనికి యాప్ రీసెంట్గా లాంచ్ చేసినారు. దానిలో మనకి లైవ్ క్లాసెస్ కానీ స్టడీ మెటీరియల్స్ ఇంకా వేరేవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వితిన్ 2 monthsలో వీళ్ళకి 100K డౌన్లోడ్స్ అయితే అయ్యాయి అండ్ 60K సైన్అప్స్ అయితే అయ్యాయని వీళ్ళు చెప్తున్నారు. దీని నుంచి డిజిటల్ బిజినెస్ నుంచి 3 to 5 crores రెవెన్యూస్ అయితే వస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా కంటెంట్ లైసెన్సింగ్, AI అండ్ డిజిటల్ సెగ్మెంట్లో మనం చూస్తే వీళ్ళకి FY25లో 20 crores అయితే వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ముందు FY24లో 1.6 crores, అంటే ఆల్మోస్ట్ మీకు 10 to 20 times పెరిగిందనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్. అండ్ FY26లో 25 to 30 crores అయితే పెరుగుతుందని చెప్తున్నారు ఈ డిజిటల్ దాంట్లో.
అండ్ దీనిలో మార్జిన్స్ కూడా బాగుంటాయని వీళ్ళు చెప్తున్నారు. 75% మార్జిన్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకా దీనిలో మల్టిపుల్ క్లయింట్స్ అయితే చూస్తున్నారు. అండ్ ఓన్లీ సింగిల్ క్లయింట్ పైన డిపెండ్ అవ్వమని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళ గైడెన్స్ ఎలా ఉందని మనం చూసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి FY26కి వీళ్ళ రెవెన్యూ గ్రోత్ 11% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతామని చెప్తున్నారు. రెవెన్యూస్ 11% గ్రో అవుతారని చెప్తున్నారు. అండ్ వీళ్ళ వాల్యూమ్స్ మనం 5 to 7% ఇస్తున్నారు. ఎబిటా మార్జిన్ గైడెన్స్ చూస్తే 18 to 20% అనమాట. ఈ ఇయర్ మనకి ఎంత వచ్చింది? 18.8% ఎంత వచ్చింది. అదే ముందు గైడెన్స్ ఏమో 17 to 19% ఇచ్చారు కదా. మార్జిన్స్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. 18 to 20%కి అయితే నెక్స్ట్ ఇయర్ కొంచెం గైడెన్స్ పెంచుతారు. అండ్ అదే కాకుండా ఈ గైడెన్స్ ఓన్లీ ఆర్గానిక్ గైడెన్స్ అనమాట. ఇన్ఆర్గానిక్గా కూడా అంటే గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక కంపెనీని ఎక్వైర్ చేయాలని చూస్తున్నారన్నమాట. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ కంపెనీ కానీ ఎక్వైర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ ఇంకొంచెం బూస్ట్ అవుతాయి. రెవెన్యూస్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఇంకొంచెం బూస్ట్ అవుతాయి. అది వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ స్లైడ్స్లో. అండ్ గ్రోత్ డ్రైవర్స్లో మనం చూస్తే CBSEలో నెక్స్ట్ ఇయర్ FY26కి క్లాస్ 4th, 5th, 6th, 7th, 8th వీళ్ళ సిలబస్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. కొత్తగా వీళ్ళ చేంజెస్ అయితే జరుగుతుంది. కొత్త బుక్స్ అయితే వస్తాయి. సో దట్ FY26లో బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ కంప్లీట్గా మొత్తం K to 12th అంతవరకు మొత్తం సిలబస్ చేంజ్ అయ్యేది FY27కి జరుగుతుంది. అప్పుడు స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూస్తాం నెక్స్ట్ 2 yearsలో అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ స్ట్రాటజిక్ ఫోకస్ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పింది ఏంటంటే వీ హ్యావ్ గాట్ టు సే నో టు లాట్ ఆఫ్ ఛానల్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళ ఛానల్ పార్ట్నర్స్కి కొందరికి నో చెప్తున్నారు. ఎవరికంటే వీళ్ళకి పేమెంట్స్ చేయలేదో, ఎవరైతే హూ హ్యావ్ నాట్ క్లియర్డ్ ప్రీవియస్ అకౌంట్స్ వాళ్ళకి నో చెప్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ముందు అంటే వీళ్ళు సరిగ్గా పేమెంట్స్ చేయని వాళ్ళకి వీళ్ళు ఛానల్ పార్ట్నర్స్కి నో చెప్తున్నామని చెప్తున్నారు. అండ్ ఫోకస్ ఆన్ వర్కింగ్ విత్ ఛానల్ పార్ట్నర్స్ విత్ స్ట్రాంగ్ పేమెంట్ ట్రాక్ రికార్డ్స్ అనమాట. వీళ్ళకి అంటే చూడాలి వీళ్ళకి ఇలాంటి క్యాష్ అంటే డిలేస్ కానీ రిసీవబుల్స్ అయితే ఇలాంటి సెగ్మెంట్స్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ సెగ్మెంట్లో ఇన్ఆర్గానిక్గా గ్రో అవ్వాలని చెప్పాను కదా, ఎక్విజిషన్ చేద్దామని చూస్తున్నారు. దాని గురించి డీటెయిల్స్ మనం చూస్తే యాక్చువల్లీ ఎవాల్యుయేటింగ్ M&A అంటే మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అనమాట. ఆపర్చునిటీస్ పర్టికులర్లీ K to 12 అదే కిండర్ గార్డెన్ టు 12th క్లాస్ మధ్యలో రిలేటెడ్ కంపెనీస్ గురించి వీళ్ళు చూస్తున్నారంట. దానిలో మనం చూస్తే వీళ్ళకి కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ దానిలో 50 crores ఇన్వెస్ట్మెంట్ అయితే టార్గెట్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఈ 50 crores మొత్తం ఇంటర్నల్ అక్రూవల్స్ నుంచి వీళ్ళు ఫండ్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇంకా వీళ్ళైతే చెప్పట్లేదు, ఎందుకంటే కాంపిటేటివ్నెస్ వల్ల చెప్పట్లేదని చెప్తున్నారు. ఒకవేళ ఈ అక్విజిషన్ కానీ జరిగితే కొంచెం బూస్ట్ అవుతుందేమో వీళ్ళ రెవెన్యూస్ మనం చూడాలి. అండ్ ఈ సిలబస్ చేంజెస్ జరుగుతాయి కదా, FY27 లోపు అయితే జరుగుతుంది కదా అన్ని క్లాసెస్కి. వాళ్ళకి ముందు యాంటిసిపేట్ చేసినట్లు అంటే 2 to 3 yearsలో మొత్తం రెవెన్యూస్ ఒక్కసారిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. అంటే ఒక్కసారిగా రెవెన్యూస్ స్టార్ట్ అయిపోతాయి అన్ని క్లాసెస్కి అనుకున్నారు. కానీ కొంచెం డిలేస్ అయితే జరుగుతాయి. దీనివల్ల వీళ్ళకి రెవెన్యూస్ ఒక 4 to 5 years పీరియడ్లో మనకి గ్రోత్ అయితే చూపిస్తుంది అని చెప్తున్నారన్నమాట. మీన్స్ ఒక్కసారిగా 2 to 3 yearsలో ఒక్కసారిగా రాకుండా మనకి 4 to 5 yearsలో మనకి ఇయర్ బై ఇయర్ అయితే వస్తున్నట్లుగా వీళ్ళైతే మేనేజ్మెంట్ అయితే చెప్పారు. అండ్ పైరసీ దగ్గర నుంచి వీళ్ళకి FY25లో 20 to 25 crores అయితే లాస్ వచ్చింది అని చెప్తున్నారు. దీనిపైన యాక్షన్స్ అయితే మేము తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ ఇండస్ట్రీలో మనకి నాకు తెలిసి కామన్ అనుకుంటా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి FY25లో వీళ్ళకి ట్యాక్స్ రేట్ అయితే హై వచ్చిందనమాట. 35% అయితే ట్యాక్స్ అయితే వచ్చింది డ్యూ టు నాన్ రికగ్నైజేషన్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్. వీళ్ళకి సబ్సిడరీస్లో వీళ్ళకి లాస్ అయితే వచ్చిందనమాట. అది కన్సిడర్ చేసి అంటే కొంచెం ట్యాక్స్ అయితే తగ్గాలి, అది రాలేదు. అది నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ట్యాక్స్ అయితే నార్మలైజ్ అవుతుంది 27 to 28% అని చెప్తున్నారు అనమాట. ఓకే, వీళ్ళ మార్కెట్ పొజిషన్ మనం చూస్తే వీళ్ళకి CBSE స్కూల్స్ మోర్ దాన్ 20,000 స్కూల్స్తో వీళ్ళకి టైప్ అయితే ఉంది. ICSE స్కూల్స్ 1,500 అండ్ ఇంకా అన్అఫిలియేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 15,000 to 20,000 స్కూల్స్. అండ్ వీళ్ళకి సేల్స్ ఫోర్స్ రీచెస్ 40,000 to 45,000 స్కూల్స్ యాన్యువల్లీ. స్కూల్స్ టిపికలీ హ్యావ్ మల్టిపుల్ వెండర్స్ ఫర్ సబ్జెక్ట్ అండ్ క్లాస్ అనమాట. వీళ్ళకి మల్టిపుల్ వెండర్స్ అయితే ఉంటారని చెప్తున్నారు స్కూల్స్కి. అండ్ రెవెన్యూ మిక్స్ మనం చూస్తే K to 12th అంటే కిండర్ గార్డెన్ టు 12th క్లాస్ వరకు వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ 80 to 85% మేజర్ రెవెన్యూస్ అయితే ఇక్కడి నుంచి వస్తాయి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ 10% మాత్రమే వస్తుంది. అండ్ డిజిటల్గా రిమైనింగ్ రెవెన్యూస్ అయితే వస్తాయి. ఓకే, ఈ కంపెనీ గురించి మనం ఫండమెంటల్స్ మనం చూద్దాం. మార్కెట్ క్యాప్ 734 crores, చాలా చిన్న కంపెనీ. అండ్ వీళ్ళ PE 12.2 అంటే ట్రెడిషనల్ బిజినెసెస్ కాబట్టి వీళ్ళకి లో PE అయితే ట్రేడ్ అవుతుంటుంది. అండ్ వీళ్ళ బుక్ వాల్యూ 281. మనకి చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా బుక్ వాల్యూ అయితే తక్కువ ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ అయితే డెఫినెట్గా ఇంకా బిలో 1 అయితే ఉంటుంది. అండ్ ROE చూసినా కూడా పెద్ద గ్రేట్గా అయితే లేదు. డెట్ టు ఈక్విటీ 0.11 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మనం 256 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. అంటే మంచి వాల్యూ ఉన్న కంపెనీ అనమాట. అండ్ మనం చూద్దాం, కంక్లూజన్లో చూద్దాం. ఇంకా మన స్టాక్ ప్రైస్ మనం చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళు 2016లో అయితే వచ్చారు, IPOకి వచ్చారు వీళ్ళు. 2016 నుంచి స్టాక్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చిందనమాట.
కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఇప్పుడు రికవర్ అయితే స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్స్లో రికవర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొంచెం పడి మళ్ళీ అయితే రికవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 మంత్లో మళ్ళీ కొంచెం స్లైట్గా డౌన్ ఉందన్నమాట. లాస్ట్ 1 మంత్ నుంచి మళ్ళీ కొంచెం ఫాలో అవుతుంది. అండ్ వీళ్ళ హిస్టారిక్ పీ చూసినా అంటే ఇన్రెగ్యులర్గా అయితే ఉందన్నమాట. మనకి కన్సిస్టెంట్గా అయితే లేదు. కానీ ఇండస్ట్రీలో మనం చూస్తే ఇదే పీఈలో అయితే ట్రేడ్ అవుతుంది. మనం కంపారిజన్ చేసి చూద్దాం. ఇక్కడ మిగతా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీస్ మనం చూస్తే అరౌండ్ 15, 12, 13 ఇదే రేంజ్లో అయితే వీళ్ళు ట్రేడ్ అవుతున్నాయి. ప్రైస్ టు బుక్ వాల్యూలో చూస్తే మాత్రం ఇదే చీప్గా కనబడుతుంది అనమాట. బిలో 1 అయితే ఉంది. ఈవీ టు ఎబిటా కూడా 4.9 అండ్ చాలా రీజనబుల్గా ఉందన్నమాట. ఈవీ టు ఎబిటా మనం గ్రాఫ్ చూస్తే వీళ్ళ హిస్టారిక్గా వీళ్ళు ఆల్ టైమ్ లోలో అయితే ఉన్నారన్నమాట. మంచి జోన్లో అయితే ఉన్నారు వీళ్ళు. వాల్యుయేషన్స్ ప్రకారం అయితే మనం రీజనబుల్ మంచి వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినప్పుడు మీకు అంటే ఈ క్వార్టర్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయని కనబడుతుంది. మనం ప్రీవియస్ క్వార్టర్స్తో మనం చూస్తే సేల్స్లో కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43% అనమాట. ఎక్స్ట్రాడినరీ కనబడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. ఏంటంటే వీళ్ళకి సిక్లికల్ బిజినెస్ అనమాట. మనకి సిక్లికాలిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ బిజినెస్లో మార్చ్ క్వార్టర్ ఒకటే పాజిటివ్ వస్తుంది. రీసెంట్ క్వార్టర్స్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ FY 2024 మనకి ప్యాట్ 128 crores అయితే వచ్చింది. అది మంచి పాజిటివ్. అండ్ మిగతా అన్ని 3 quarters కూడా మనం చూస్తే డిసెంబర్, జనవరి, జూన్ వీళ్ళకి క్వార్టర్స్ బ్యాడ్ అంటే లాసెస్ వస్తున్నాయి కంటిన్యూస్గా. మన అన్ని క్వార్టర్స్లో చూసినాం. ఓన్లీ మార్చ్లో మాత్రమే వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో దట్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనం కంపేర్ చేసి చూడాలన్నమాట. వీళ్ళకి మార్చ్లోనే ఎక్కువ బుక్స్ కొంటారు. అంటే వీళ్ళకి ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఎక్కువ స్టూడెంట్స్ అప్పుడు బుక్స్ కొంటారు కాబట్టి వాళ్ళకి అప్పుడే వీళ్ళకి రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ వస్తున్నాయి. మిగతా అన్ని ఇయర్స్ వీళ్ళకి లాసెస్ వస్తున్నాయి అనమాట. సో దట్ ఇయర్ ఆన్ ఇయర్ మనం కంపేర్ చేసి చూడాలి. మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసి చూస్తే వీళ్ళ రెవెన్యూస్ గ్రోత్ పర్లేదు, స్లైట్గా గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4-5 yearsలో బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది రెవెన్యూస్. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ప్రీవియస్లీ కొంచెం తగ్గాయి. ముందు 20 పైన అయితే ఉండిందనమాట, 21, 22 అలాగా. అండ్ రాను మళ్ళీ తగ్గి మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయింది. రీసెంట్ లాస్ట్ 4-5 years నుంచి అయితే వీళ్ళ మార్జిన్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. 13% నుంచి 19% అయితే పెరుగుతున్నాయి. అండ్ రాను కూడా పెరుగుతుందని చెప్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. మనకి నెట్ ప్రాఫిట్ చూసినా కూడా మనకి ప్రీవియస్లీ మనకి ఎక్కువ బాగా వచ్చింది నెట్ ప్రాఫిట్. రాను తగ్గి లాసెస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అనమాట. అంటే కంపెనీ అంటే కన్సిస్టెంట్గా అయితే లేదు. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ మనం చూడొచ్చు. సేల్స్ గ్రోత్ అంత గొప్పగా లేదు. అండ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కొంచెం లాస్ట్ 3 yearsలో బాగా గ్రో అయ్యారు. 98% ప్రాఫిట్ గ్రోత్ అయితే గ్రో అయ్యారు. మనం రిటర్న్ రేషియోస్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో మనకి ఇంప్రూవ్ అవుతుంది, స్లైట్గా ఇంప్రూవ్ అవుతుంది. 3% నుంచి అలాగ 10%కి అయితే ROCE అయితే పెరుగుతూ వస్తుంది. మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనం చూస్తే మనకి రీసెంట్ క్వార్టర్స్లో మనకి FII కూడా తగ్గుతూ వస్తుంది, DII కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. యాక్టివిటీస్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. మనకి ఇది స్లైట్ నెగిటివ్ చెప్పాలంటే. ఓవరాల్గా మన కంక్లూషన్కి వస్తే మనకి మన ఫండమెంటల్స్ వైజ్ చూస్తే చాలా వీక్ కంపెనీ. మనకి నెంబర్స్ ప్రకారం చూస్తే చాలా సిక్లికాలిటీ ఉంది వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్లో. ఓన్లీ మార్చ్లో వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. అది పక్కన పెట్టినా ఓకే, మొత్తం ROCE, ROE, ఈ మనకి బ్యాలెన్స్ షీట్ కానీ ఇవన్నీ కూడా పెద్ద గ్రేట్గా అయితే లేదనమాట. ఫండమెంటలీ కొంచెం వీక్ కంపెనీ లాగా కనబడుతుంది. కానీ స్లైట్గా రీసెంట్ ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది అనమాట. రెవెన్యూస్ కానీ గ్రో అవుతున్నారు, స్లైట్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ మళ్ళీ లాసెస్ నుంచి మళ్ళీ ప్రాఫిట్స్కి అయితే మూవ్ అవుతున్నారు. అండ్ కమింగ్ టు ఈ ఆపర్చునిటీ, వీళ్ళకి సిలబస్ చేంజెస్ జరుగుతున్నాయి కదా. ఈ సిలబస్ చేంజెస్ జరగడం వల్ల ఈ టెక్స్ట్ బుక్స్ కొనడం అయితే పెరుగుతాయని చెప్తున్నారు. అండ్ దీనివల్ల మనకి బూస్ట్ అవుతాయి డెఫినెట్గా, రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కూడా బూస్ట్ అవుతాయి. కానీ ఇది గ్రేట్ బిజినెస్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. మనకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. మనకి ట్రేడ్ రిసీవబుల్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ ఇంకా మనకి పైరసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 20-30 crores లాస్ అయితే వచ్చింది FY 2025లో. అది కామన్ అనుకుంటా. మనం వాటి గురించి కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కానీ హెడ్విన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి నెగిటివ్స్ కూడా ఉన్నాయి కంపెనీలో చెప్పాలంటే. దీనిలో ఈ స్టాక్ ఈ టైంలో బై చేయాలా అనేది ఈ డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టమే చెప్పాలంటే. కొందరు అనలిస్టులు అయితే బాగా పాజిటివ్గా చెప్తున్నారు అనమాట. స్టాక్ అంటే ఇప్పుడు నెంబర్స్ చూడకుండా వాళ్ళు ఫండమెంటల్లీ అంటే నెక్స్ట్ ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకోవచ్చు. టెక్నికలీ వాళ్ళు ప్యాటర్న్ బట్టి వాళ్ళు చెప్పచ్చు, నాకు చెప్పలేం. కానీ ఈ నెక్స్ట్ ఈ సిలబస్ చేంజెస్ జరగడం వల్ల వీళ్ళ వాల్యూమ్స్ బాగా పెరుగుతాయి. అండ్ వేరియస్ థింగ్స్ వల్ల స్టాక్ అయితే ఇక్కడి నుంచి బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నేనైతే స్ట్రాంగ్గా బై చేయమని చెప్పడానికి నాకు కొంచెం భయంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఇవన్నీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి. రిసీవబుల్స్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పైరసీ రిలేటెడ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ వాటిలో వీళ్ళకి గ్రోత్ లేదు, రివర్స్లో డీగ్రో అవుతున్నారు. ఇవన్నీ మనం చూడాలి. అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అలా జరుగుతుంది మనం చూడాలి. అండ్ వీళ్ళు అక్విజిషన్ కూడా చేస్తున్నారు కదా 50 crores. వీళ్ళ క్యాపెక్స్ లాగా అవుతుంది కాబట్టి ఏమైనా చూడాలి వీటి గురించి.
కంపెనీని ట్రాక్ చేస్తూ ఉండండి. ఏదైనా మీకు బాగా అనిపిస్తే, ఏదైనా మీకు ఇంకా ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా అనిపిస్తే నాకు కూడా ఏదైనా మెసేజ్ చేయండి, చూద్దాం ఈ కంపెనీ గురించి. నేనైతే ట్రాక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ కంపెనీ గురించి. ఎందుకంటే చాలామంది అనలిస్టులు అయితే పాజిటివ్గా తీసుకుంటున్నారు. అండ్ ఒక్కొక్కసారి మనం పాజిటివ్గా తీసుకున్న కంపెనీస్ కొన్ని ఫాలో అవుతుంటాయి, అనుకున్నవి జరగవు. ఒకసారి ఈ కంపెనీ పెరగదులే అనుకుంటాం, ఆ కంపెనీస్ పెరుగుతుంటాయి. అది మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ట్రాక్ లిస్ట్లో అయితే ఈ కంపెనీ అయితే పెడుతున్నాను. చూద్దాం ఫర్దర్గా అలాగా గ్రో అవుతుంది ఈ కంపెనీ గురించి మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి స్టాక్స్తో ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఉంటే మన ఛానల్కి మనం తీసుకొస్తాను. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ కాకుండా ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు యాడ్ అవ్వచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.